మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఏంటి ఈ ఫీటల్ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? ఫీటల్ మెడిసిన్ అనేది లైక్ గర్భస్థ శిశువు అంటాము. ఒక బేబీ కడుపులో మదర్ కడుపులో పెరిగేటప్పుడే చాలా పెరిగేదే ఒక పెద్ద ప్రాబ్లం నవడేస్. పెరిగిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఆర్గన్ డెవలప్ అవుతుంది. ఆర్గన్ అంతా నార్మల్గా డెవలప్ అవుతుందా లేదా, లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తుందా, ఆ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడం మాత్రం కాకుండా ఆ ప్రాబ్లం కరెక్టబుల్ ఉందా, నాన్ కరెక్టబుల్ ఉందా, కరెక్టబుల్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఎంత దూరం బేబీ బతుకుతారు, ఆర్ మదర్కి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ప్రెగ్నెన్సీకి ఏదైనా అఫెక్ట్ అవుతుందా, ఏదైనా కూడా కడుపులో ఉండేటప్పుడు బేబీ ఎంత హెల్తీగా ఉంటుందో దాట్ డిటర్మైన్స్ బేబీకి ఫ్యూచర్ లైఫ్, చైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, అడల్ట్ లైఫ్ ఎలా ఉంటుంది డిసైడ్ అవుతుంది. సో గర్భం ఉండేటప్పుడు బేబీని హోల్సమ్గా మంచిగా హెల్తీగా చూసుకోవడం అనేది ఫీటల్ మెడిసిన్. అంటే 9 నెలల పాటు మనం తల్లి యొక్క గర్భంలో ఆ శిశువు ఉన్నప్పుడు మనం ఎంత బాగా చూసుకుంటే అంత మంచి హెల్దీ బేబీ బయటికి వస్తుంది. తర్వాత లాంగ్ లివింగ్ కూడా హెల్దీ లివింగ్ ఉంటుంది. అంటే మోస్ట్ మనిషి జీవితంలో ఈ భూమిలోకి వచ్చిన ప్రతి మనిషి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అతి ముఖ్యమైన 9 నెలల్ని ఈ ఫీటల్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కడుపులో పెరిగేటప్పుడే మనకి పెరగడంలోనే అండ్ ప్రొడ్యూస్ వెన్ ద బేబీ ఫార్మేషన్లోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యూచర్ లైఫ్ గడపడం కూడా అలాగే ఆ ప్రాబ్లమ్స్తోనే ఉంటారు. సో ఫార్మేషన్లోనే మనం అది డయాగ్నోస్ చేసి అది ట్రీట్మెంట్ చేసామనుకోండి, ఫ్యూచర్ చైల్డ్ విల్ బి అ హెల్దీ చైల్డ్. దీని పట్ల అవేర్నెస్ ఎలా ఉందనుకుంటున్నారు ఈ సబ్జెక్ట్లో? సో చాలా తక్కువ. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 10 to 15 yearsగానే ఈ ఫీల్డ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. మనకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది టు డయాగ్నోస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇప్పుడిప్పుడే ఇది వచ్చి కొంచెం అందరికీ తెలియడం మొదలుపెట్టింది అనమాట. సో ఇప్పుడు ఇట్స్ ఓకే, అవేర్నెస్ అనేది చాలా తక్కువ, ఇప్పటికీ చాలా తక్కువ ఉన్నారు. ఏ స్టేజ్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలుస్తున్నారు, దాన్ని ఎలా చూడాలి? నాకే వచ్చే రెఫరల్స్ చూస్తే ఎండ్ స్టేజ్లోనే వస్తారు. ఇఫ్ అట్ ఆల్ మనకి ఇండియన్ లా ప్రకారం ఎంటీపీ అనేది ఇఫ్ అట్ ఆల్ మనకి కడుపులోనే బేబీ చాలా పెరగడం ప్రాబ్లంగా ఉంది, ఆర్ బేబీకి ఏదైనా తయారీలో ప్రాబ్లం ఉంది అనుకోండి, ఆర్ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అనుకోండి, 24 weeks వరకే ఏదైనా ఒక ఎక్స్పెక్టింగ్ కపుల్కి ఒక హక్కు ఉంటుంది. బేబీని ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, చేస్తే ప్రాబ్లం ఉంటుందా, ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయకూడదు అని ఒక డెసిషన్ మేకింగ్కి వాళ్ళకి 24 weeks వరకే హక్కు ఉంది. సో నార్మల్గా నాకు వచ్చే రెఫరల్స్ అంతా ఆఫ్టర్ 24 weeks వస్తుంది. అలా ఉండేటప్పుడు వాళ్ళకి గైడ్ చేయడానికి కూడా మనకి ఆ టైం లిమిట్ దాటిపోతాము. సో ఆ అవేర్నెస్ చాలామందికి లేదు ఇప్పటికీ. షెడ్యూల్ స్కాన్స్ చేసి ఆర్ షెడ్యూల్స్ విజిట్ చేసి మనము అది తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళకి దానికి తగ్గినట్టు ఒక ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్కి మనం గైడ్ చేయొచ్చు. అంటే ఒక స్త్రీ గర్భం ధరించిన వెంటనే, కన్సీవ్ అయ్యారని తెలుసుకున్న వెంటనే అప్పటి నుంచే ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో కల్పించి ఆ కేర్ తీసుకుంటూ ఉంటే అది చాలా బాగుంటుంది. కానీ అది జరగట్లేదు, అది జరగాలంటారు. ఎగ్జాక్ట్లీ. పెరిగేటప్పుడే అది చాలా స్టేజెస్లో పెరుగుతారు. ఆ స్టేజెస్లో చదివేసి వచ్చిన మన స్పెషలిస్ట్కి మాత్రమే తెలుస్తుంది ఏ స్టేజ్లో ఏ ఆర్గన్ డెవలప్ అవుతుంది, ఆ స్టేజ్లో ఆర్గన్ డెవలప్ అవ్వకపోతే వాట్ విల్ బీ ద ఫ్యూచర్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చా అది పెరిగే వరకు, లేదా పెరగలేదంటే అంతేనా అని చెప్పడానికి మనకు తెలిసినంత అందరికీ అవేర్నెస్ ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ అటాచ్ లైక్ స్టార్టింగ్ నుంచే ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్తో మీరు కలిసి ఆ ప్రెగ్నెన్సీ జర్నీ కడిపితే ఇట్ విల్ బి బెటర్. లైక్ మమ్మీకి ఎలా మనం గైనకాలజిస్ట్ చూపిస్తామో, మమ్మీ కడుపు లోపల ఉండే బేబీకి ఒక ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దగ్గర చూపిస్తే బేబీకి మంచిది. అంటే ఈ ఫీటల్ మెడిసిన్ కూడా గైనకాలజీలో ఒక భాగమా, ఎడిషనల్ ఇది? యాజ్ అ డిఫాల్ట్ ఏమైపోయిందంటే గైనకాలజిస్ట్ ఆర్ ద మోస్ట్ పీపుల్ ఫీటల్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు. నాట్ ఓన్లీ గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ చేయొచ్చు, నార్మల్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా అల్ట్రాసౌండ్ నేర్చుకొని అల్ట్రాసౌండ్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ గైనకాలజిస్ట్ ఆర్ ద వన్ సూపర్ స్పెషాలిటీగా ఆర్ సబ్ స్పెషాలిటీగా ఈ ఫీటల్ మెడిసిన్ చేస్తున్నాం. అంటే ఈ 9 నెలల ప్రయాణంలో లోపల గర్భస్థ శిశువు లోపల ఉన్న శిశువు ప్రయాణంలో పెరిగే దశల క్రమంలో చాలా ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ దశలు ఏమని చెప్పాలి? నార్మలీ ఒక ప్రెగ్నెన్సీలో ఒక 5 స్టేజ్ ఆఫ్ అల్ట్రాసౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎర్లీ యాజ్ 6 to 10 weeks లోపల బేబీ అనేది పెరిగేది గర్భసంచి లోపల ఉన్నారా, గర్భసంచికి బయటకు ఉన్నారా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక బేబీ ఉన్నారా, 2 బేబీస్ ఉన్నారా, ఆ 2 బేబీస్ ఉండేది ఐడెంటికల్గా ఉన్నారా, నాన్ ఐడెంటికల్ ట్విన్స్గా ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటే నెక్స్ట్ విజిట్స్ ఎలా షెడ్యూల్ చేయాలి అనేది మనము పేరెంట్స్కి అడ్వైస్ ఇవ్వచ్చు.
సెకండ్ ఇంపార్టెంట్ స్కాన్ అనేది ఒక 3వ నెలలో ఒక 11 వీక్స్ నుంచి 13 వీక్స్ స్కాన్స్ అంటాము, ఎన్టీ స్కాన్ అంటాము. ఆ టైంలో బేబీ సైజ్ చూస్తే 6 సెంటీమీటర్స్ ఉంటారు. 6 సెంటీమీటర్ బేబీలోనే 50-60% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతాయి. 2 కాళ్ళు పెరిగిపోతాయి, 2 చేతులు పెరిగిపోతాయి, అండ్ హార్ట్ పెరిగిపోతారు. అలాంటి డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మనం పేరెంట్స్కి చెప్పచ్చు. అది కాకుండా ఆ టైంలోనే మనము వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడంతా ప్రెగ్నెన్సీ అనేది ఒక మమ్మీ ఏజ్ వచ్చి ప్రెగ్నెన్సీ అప్పుడు మోర్ దెన్ 30 అయిపోతున్నారు. అలాంటి మదర్స్కి వచ్చి దే బికమ్ హై రిస్క్ మదర్, బికాస్ అలాంటి మదర్స్కి డౌన్ సిండ్రోమ్ అనే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే స్క్రీనింగ్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అది మాత్రం కాకుండా ఆ టైంలోనే మమ్మీకి ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ రావడానికి ఛాన్సెస్ ఉందా, ఆర్ బేబీ చిన్నదిగా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉందా, ఆర్ మమ్మీ ప్రీమెచ్యూర్గా లేబర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా, ఇలాంటి 5 విధంగా ప్రాబ్లమ్స్కి అప్పుడే ఒక సొల్యూషన్ మనము ఆర్ ఏదైనా ఫ్యూచర్ అడ్వైస్ అనేది ఇవ్వడానికి ఆ పీరియడ్ ఆఫ్ టైం ఆ 6 సెంటీమీటర్ బేబీలోనే మనం చూడగలుగుతాం. అంటే ఎప్పుడు ఎన్ని వారాల్లో తెలుస్తుంది? 11 వీక్స్ టు 13 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ 3వ నెల స్కాన్, ఎన్టీ స్కాన్ అంటాం. గర్భం ధరించిన స్త్రీలందరూ కూడా రెగ్యులర్గా గర్భం ధరించినప్పటి నుంచి డాక్టర్ గైనకాలజిస్ట్ని కలవటము, స్కానింగ్లు చేసుకోవటం, రెగ్యులర్ చెకప్లు జరుగుతూనే ఉంటాయి కదా. అవును. మరి వాటికి మీ దానికి స్పెషలైజేషన్ డిఫరెన్స్ ఏంటి? దట్ ఈస్ వాట్, లైక్ ఫస్ట్ నేను చెప్పాను కదా 5 విధమైన పీరియడ్ ఆఫ్ టైంలో స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది 6 to 10 వీక్స్ అని చెప్పాను, నెక్స్ట్ ఈ 11 to 13 వీక్స్ స్కాన్ అని చెప్పాను. సో ఈ పీరియడ్లో మనకి అన్ని మంచిగా ఉందనుకోండి, నెక్స్ట్ మనం స్కాన్ చేసే షెడ్యూల్ వచ్చి 5 months స్కాన్ అంటాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కాన్, టిఫా స్కాన్ అంటాము. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో 90 to 95% ఆఫ్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అంతా తయారీ అంతా అయిపోయి ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లైక్ మనము ఇది స్పెషలైజ్డ్గా చేసి వచ్చాం కాబట్టి మనకు తెలుసు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏది డెవలప్ అవ్వాలి, అది డెవలప్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ఇది ఉంటుంది. సో ఇది అందరికీ తెలుస్తుందా అనేది లైక్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్, బికాస్ మీరు అప్పుడే చెప్పినట్టు ఫీటల్ మెడిసిన్ అనే అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి మీరు ఒక ఫీటల్ మెడిసిన్తో అటాచ్ చేస్తే ఈ జర్నీ అనేది చాలా స్మూత్గా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. గైనకాలజిస్ట్ని కలుస్తారు కదా వాళ్ళు ఎందుకు సజెస్ట్ చేయట్లేదా ఈ స్కానింగ్, మీరు చెప్పిన స్కానింగ్ చేసుకోమని? మోస్ట్లీ ఇలాంటి స్కాన్స్ అనేది మనకి చూసి రిపోర్టింగ్ చేయడం అనేది చాలా చెప్పినట్టు తక్కువ ఉన్నారు. ఇన్ సెంటర్ ఆఫ్ సిటీస్లో ఆర్ ఇప్పుడిప్పుడే వచ్చి స్ప్రెడ్ అవుతున్నారు ఇది అవేర్నెస్, కాబట్టి అన్ని చోట్ల ఇప్పుడే డెవలప్ అవుతున్నారు. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎవరు చూడట్లేదు అని చెప్పట్లేదు, అందరూ చూస్తున్నారు. బట్ స్పెషలైజ్డ్గా ఇన్ కోర్ టు ద డెప్త్ ఆఫ్ ద ఇది చూడడం అనేది పెరిఫరీలో అంతగా అవ్వట్లేదు. అంటే ఈ ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కదా? చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మీ దాదాపు 10 years సుమారు అప్రాక్సిమేట్గా 10 years ఆఫ్ యువర్ కెరీర్లో మీరు ఎన్ని కేసులు చూసుంటారు ఇప్పటి వరకు? ఎన్ని కేసులు అనడం కన్నా ఎన్ని అబ్నార్మాలిటీస్ చూసుంటామంటే చాలా లైక్ వేలల్లో ఉంటాయి, థౌజండ్స్లో. ఎస్, థౌజండ్స్లో చూసుంటాము. మనకి అదంతా ఒక ఇది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కడుపులో ఉండే బేబీకి అనీమియా వచ్చింది అని తెలుసుకొని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చామన్నమాట. అన్ని ప్రెగ్నెన్సీ అలా ఫాలో అవ్వదు, ఆ ప్రాబ్లంలో వెళ్ళదు. కొన్ని మదర్స్ ఉంటారు, వాళ్ళకి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటాయి మదర్స్, వేరే హస్బెండ్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం ఉండదు అలాంటి వాళ్ళకి. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంజెక్షన్ కాల్ యాంటీడీ చెప్తాము. ఇఫ్ అట్ ఆల్ ఫాదర్ ఇస్ అ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మదర్ ఇస్ అ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఒక యాంటీడీ అని ఇంజెక్షన్ ఇవ్వాలి ఫస్ట్ డెలివరీ తర్వాత. అది పెరిఫరీలో అన్ని చోట్ల ఇస్తారా లేదా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇవ్వకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీలో అఫెక్ట్ అవుతుంది. సో అది అఫెక్ట్ అయితే బేబీకి మమ్మీలో ఉండే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వల్ల మమ్మీ బాడీలో ఉండే యాంటీబాడీస్ వెళ్ళి బేబీ బ్లడ్ని అఫెక్ట్ చేసి బేబీకి అనీమియా ఫామ్ అవుతుంది. సో ఈ బేబీకి అనీమియా వచ్చేసింది, ఈ బేబీ నేను తీసేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, కానీ అది తగ్గేంత పరిస్థితే లేదు అక్కడ. సో అలాంటి బేబీస్ను ఆ ప్రెగ్నెన్సీలో ఎంత దూరం మనం కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి బేబీలో మనం 18 వారాల్లోనే డయాగ్నోస్ చేసి ఆ బేబీని అలాగే చూసుకొని వచ్చి ఒక 4 సార్లు బేబీ కడుపులో ఉండేటప్పుడే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసి ఆ బేబీ మంచిగా 36 weeksలో డెలివరీ కూడా చేస్తున్నాం. అనీమియా గర్భస్థ శిశువుకు కూడా అనీమియా సోకుతుంది వస్తుంది అని ఎలా తెలుస్తుంది, ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారు? సో ఒక చిన్న టెస్ట్ చేయాల్సి వస్తుంది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే. ఎనీ ప్రెగ్నెన్సీ, ఈవెన్ ద గైడ్ లైన్స్ ఆల్సో సేస్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ మీ దగ్గర వస్తున్నారనుకోండి, బ్లడ్ గ్రూప్ అనేది చాలా అవసరం. బ్లడ్ గ్రూప్ మదర్ది నెగిటివ్ అని తెలుసుకున్న వెంటనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, ICT టెస్టింగ్ అని. సో ఆ టెస్ట్ చేసి అది పాజిటివా నెగిటివ్ అని తెలుసుకొని ఇఫ్ అట్ ఆల్ పాజిటివ్ వచ్చిందనుకోండి, బెటర్ వాళ్ళని స్పెషలిస్ట్కి రెఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్.
సో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ దాని తర్వాత చూసుకుంటారు ఎలా అది ఫాలో చేయాలి అని. ఇప్పుడంతా కూడా 30 years తర్వాత మ్యారేజెస్ అవుతున్నాయి, డెలివరీ దీనికి వస్తున్నారు, ప్రెగ్నెన్సీ అవుతుంది వస్తున్నారు. అది కూడా ఒక మంచి పాయింట్ కాదంటున్నారు, అంటే హెల్తీ వే ఆఫ్ లివింగ్ ఎగ్జాక్ట్లీ కాదంటున్నారు కదా. అది ఒక హై రిస్క్ పాయింట్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ఏజ్ మాత్రం కాదు, ఆ 30 years దాటిపోతేనే వేరే రోగాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ స్టార్ట్ అవుతాయి, ఒబీస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఒబీస్ ఇస్ ఆల్సో ఏ హై రిస్క్ ఫ్యాక్టర్. సో ఇలాంటివి ఉండేటప్పుడు ఇప్పుడు ఒబీస్గా ఉన్నారనుకోండి, దే ఆర్ ఆల్సో గ్రేడ్ 3 ఒబీసిటీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మానిటరింగ్ బేబీ కడుపులో ఉండేటప్పుడు అల్ట్రాసౌండ్ మానిటరింగ్ కూడా ఒక చాలా డిఫికల్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మానిటరింగ్ డిఫికల్టీ కాకుండా వాళ్ళకి హైపర్ టెన్షన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఒబీస్ ఉండే వాళ్ళకి బీపీ వస్తుంది. సో అలాంటి మదర్లో ఉండే రోగాలు బేబీని అఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ కూడా అటాక్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు కాకుండా బేబీలు కడుపులో ఉండేటప్పుడు డయాబెటీస్ మదర్ నుంచి అఫెక్ట్ అయిందనుకోండి, అది ఫ్యూచర్ చైల్డ్ బర్త్ తర్వాత బేబీ కూడా తప్పకుండా ఫ్యూచర్లో దే విల్ బి డయాబెటిక్.